అమరావతి ఒక అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దాలని చంద్రబాబు గారు అనుకున్నారు. అయితే ఆ సమయంలో చివరిలో కేంద్రంతో వచ్చిన వివాదాలు కావచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి అంత స్థాయి అమౌంట్ లేకపోవడం వల్ల కావచ్చు, అది ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఈలోపు ప్రభుత్వం మారడం, దాన్ని శాంతం పక్కన పెట్టడం, పాడుబెట్టినటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పుడు మళ్ళీ సరిచేసేటటువంటి క్రమంలో చంద్రబాబు గారు అడుగులు వేస్తూ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కడ అంటే ఏదైతే ఉద్దండరాయనపాలెం దగ్గరన అక్కడ నమూనా ఉందో, అంటే ప్రత్యేకించి ఇంతకుముందు పూజ చేసి ఆ రోజున వివిధ నదుల యొక్క జలాలను తీసుకొచ్చి మట్టిని తీసుకొచ్చి చేసినటువంటిది స్వయంగా నరేంద్ర మోడీ అక్కడికి వచ్చినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోకాళ్ళ మీద కూర్చుని నమస్కరిస్తూ ఆ నేలకి దీని దగ్గర నమస్కరిస్తూ ఉండిపోయారు. అలాగే ఒక 5 నిమిషాల సేపు నిలబడిపోయారన్నమాట. అంటే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తను ఒక కలకన్నటువంటిది కాస్త ఆ రూట్లోకి ఆగిపోవడం అన్నటువంటిది ఆయనలో ఆవేదనని, ఆవేశాన్ని కూడా రగిలించింది. ఆ తర్వాత మాటల్లో ఆ కసి కూడా కనిపించింది. అక్కడ మాత్రం ఒక రకంగా కంట చెమ్మ కనిపించింది.